మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఉమాపార్దివ కోటిలింగేశ్వర ఆలయం, శరభేశ్వర ఆలయం, భోగేశ్వర ఆలయం, గౌరీ నీలకంఠేశ్వర ఆలయాలలో భక్తులు శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన శివునికి అభిషేకం చేసి పూజిస్తే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు శివరాత్రి రోజున ఎక్కువ మంది దర్శించుకుంటారు. భక్తుల తాకిడికి అనుగుణంగా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. శివరాత్రి అంటేనే ఈ నీలకంఠేశ్వరుని యొక్క మహాత్యం. ఈ శివరాత్రి రోజున దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదించినటువంటి సమయంలో హాలాహలం చలించి లోకాలన్నీ తగలబడుతున్నటువంటి వేళ ఈ లోకాలను రక్షించాలని చెప్పి ఆ మహాశివుడు ఆ యొక్క గరళాన్ని హాలాహలమా రా అన్నాడు. వచ్చింది ఆ మింగే సమయంలో లోకాలు మింగకపోతే బయట ఉన్నటువంటి లోకాలు కాలిపోతాయి. ఆ హాలాహలంలో మింగుతే లోపల ఉన్నటువంటి కుక్షిలో ఉన్నటువంటి లోకాలు కాలిపోతాయి అని చెప్పి ఇక్కడే గొంతులోనే ఆపుకొని ఇదే రోజున ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు నీలకంఠేశ్వరునిగా మారినటువంటి ఈ యొక్క పర్వదినం మనకున్నటువంటి ఒక ఈ కష్టాలన్నింటినీ, మనకు వచ్చేటటువంటి ఆపదలు, ఇబ్బందులన్నింటినీ కూడా తాను స్వీకరించి మనకు ఎల్లవేళలా సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి యొక్క ఈరోజు శివరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.